అందరికీ నమస్కారం. ఈరోజు ధనస్సు రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. ఉద్యోగ రంగంలో అధికారుల నుంచి మీకు ప్రశంసలు లభించే అవకాశం ఉంది. మీ పనితీరును వారు గుర్తించి మీకు తగిన ప్రోత్సాహాన్ని అందిస్తారు. మీ ప్రతిభకు సరైన గుర్తింపు లభిస్తుంది. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. ఆధ్యాత్మిక చింతన ఈరోజు మీకు ప్రశాంతతను ఇస్తుంది. ఆలయ దర్శనాలు, పూజలు చేయడం వల్ల మానసిక సంతృప్తి లభిస్తుంది. ధ్యానం, గ్రంథపఠనం ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకుంటారు. కొన్ని ఆధ్యాత్మిక విషయాలపై మీకు నమ్మకం సడలవచ్చు, కానీ ఇది తాత్కాలికమే. ఈరోజు మీరు ఆనందంగా గడపడానికి చిన్న చిన్న విషయాలు కూడా దోహదపడతాయి. సానుకూల దృక్పథంతో ఉండటం వల్ల మీ ఆనందం రెట్టింపు అవుతుంది. ఆఫీసులో ఈరోజు మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. మీ సహోద్యోగులతో సఖ్యతతో మెలుగుతూ మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. మీ కృషికి తగిన గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. ఆరోగ్యపరంగా ఈరోజు మీరు మంచి శక్తి స్థాయిలతో ఉంటారు. వ్యాయామం, యోగా లేదా ధ్యానం వంటివి ప్రారంభించడానికి ఇది మంచి సమయం. సీజనల్ వ్యాధుల నుండి జాగ్రత్త వహించడం మంచిది. సమతుల ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం ద్వారా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. చిన్నపాటి మార్పులు మీ దినచర్యలో పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఈరోజు స్వల్ప అనారోగ్యాలు, ముఖ్యంగా తలనొప్పి లేదా ఒత్తిడి సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. పని ఒత్తిడి వల్ల నిద్రలేమి, అలసట మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు. ఆహార విషయాలలో అజాగ్రత్త వల్ల కడుపు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చల్లటి పదార్థాలను తీసుకోవడంలో జాగ్రత్త వహించాలి. మీ ఆర్థిక పరిస్థితి ఈరోజు నిలకడగా ఉంటుంది. ఊహించని ధనలాభాలు లేకపోయినా ఖర్చులు కూడా అదుపులో ఉంటాయి. మీరు దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచించటానికి ఇది మంచి సమయం. ముఖ్యంగా స్థిరాస్తులపై పెట్టుబడి పెట్టడం గురించి పెద్దలతో మాట్లాడవచ్చు. మీ గత నిర్ణయాల ఫలితంగా కొంత ఆర్థిక భద్రత లభిస్తుంది. ఇది మీకు కొంత ప్రశాంతతను ఇస్తుంది. అయితే తొందరపాటు నిర్ణయాలు కొన్ని అనవసరమైన ఖర్చులకు దారితీయవచ్చు. కాబట్టి ఏ ఖర్చుకైనా ముందుగా ఆలోచించండి. ఆర్థిక విషయాల్లో ఇతరుల సలహాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ బడ్జెట్ను ఒకసారి సమీక్షించుకోవడం చాలా మంచిది. ఈరోజు మీరు చేపట్టే కార్యక్రమాలు విజయవంతమవుతాయి. అనుకున్న పనులను అనుకున్నట్లుగా పూర్తి చేయగలుగుతారు. శుభకార్యాలలో పాల్గొనే అవకాశం కూడా ఉంది. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. చిన్న చిన్న వేడుకలు లేదా కలయికలు మిమ్మల్ని ఆనందపరుస్తాయి. పెద్దల ఆశీర్వాదం మీకు లభిస్తుంది. వారి సలహాలు మీకు మార్గదర్శనం చేస్తాయి. కొన్నిసార్లు చిన్న చిన్న అపార్థాలు లేదా అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు, కానీ వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. సహనంతో వ్యవహరించడం ద్వారా కుటుంబ బంధాలు మరింత బలపడతాయి. మీ జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. పిల్లలతో ఆనందంగా ఉంటారు. కుటుంబంతో కలిసి భవిష్యత్తు ప్రణాళికలు రచించుకోవడానికి ఇది మంచి రోజు. క్రీడాకారులకు ఈరోజు అద్భుతంగా ఉంటుంది. మీరు పాల్గొనే పోటీలలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. మీ శారీరక శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఇది సరైన సమయం. కాని అతి ఉత్సాహం వల్ల గాయపడే ప్రమాదం ఉంది. సరైన శిక్షణ లేకుండా కొత్త ప్రయోగాలు చెయ్యవద్దు. సహచరులతో చిన్నపాటి గొడవలు తలెత్తవచ్చు. మీ ఫిట్నెస్ పై దృష్టి పెట్టండి. క్రమశిక్షణతో కూడిన వ్యాయామం అవసరం. అనవసరమైన వాదనలకు, గొడవలకు దూరంగా ఉండటం మంచిది. చిన్నపాటి అభిప్రాయ భేదాలు పెద్దవిగా మారే అవకాశం ఉంది. మీ సహనాన్ని కోల్పోకుండా ప్రశాంతంగా వ్యవహరించండి. అన్ని విషయాలలో జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ప్రయాణాలలో, ఆర్థిక లావాదేవీలలో అప్రమత్తంగా ఉండాలి.
తెలియని ప్రదేశాలకు వెళ్లినప్పుడు మరింత జాగ్రత్త అవసరం. మీ వస్తువుల పట్ల శ్రద్ధ వహించండి. మీరు నిర్లక్ష్యంగా ఉండటం వల్ల చిన్నపాటి ప్రమాదాలు లేదా నష్టాలు జరిగే అవకాశం ఉంది. కొత్త వ్యక్తులను గుడ్డిగా నమ్మవద్దు. వాహనాలు నడిపేటప్పుడు నిబంధనలు పాటించండి. ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలి. కొన్నిసార్లు తెలియక చేసే చిన్నపాటి తప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అలాంటి సందర్భాల్లో నిజాయితీగా క్షమాపణ కోరి వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. గత తప్పులను మనసులో పెట్టుకుని బాధపడటం వల్ల ప్రయోజనం ఉండదు. వైవాహిక జీవితంలో ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. మీ భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. మీ బంధం మరింత బలపడుతుంది. ఈరోజు మీకు ధైర్యం, ఆత్మవిశ్వాసం రెండూ కూడా అధికంగా ఉంటాయి. సవాళ్లను ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉంటారు. మీపై మీకు పూర్తి నమ్మకం ఏర్పడుతుంది. మీరు అనుకున్నది సాధించగలరనే విశ్వాసంతో ముందుకు సాగుతారు. ఇతరుల నుండి వచ్చే సలహాలను విన్నా మీ అంతరాత్మ చెప్పిన దానికే ప్రాధాన్యత ఇస్తారు. ప్రేమ సంబంధాలలో ఈరోజు చాలా అద్భుతమైన రోజు కాబోతోంది. కొత్త ప్రేమ చిగురించవచ్చు. ఇప్పటికే ఉన్న సంబంధాలు మరింత బలపడతాయి. మీ భాగస్వామితో లోతైన సంభాషణలు మీ బంధాన్ని పటిష్టం చేస్తాయి. ప్రేమను వ్యక్తం చేయడానికి, భాగస్వామికి బహుమతులు ఇవ్వడానికి ఇది మంచి సమయం. అయితే కమ్యూనికేషన్ గ్యాప్స్ వల్ల భావోద్వేగ దూరం ఏర్పడవచ్చు. మీ భాగస్వామి మనసును అర్థం చేసుకోకుండా మాట్లాడటం వల్ల వారిని బాధపెట్టే అవకాశం ఉంది. చిన్నపాటి అనుమానాలు పెద్ద విభేదాలకు దారితీస్తాయి. మూడవ వ్యక్తి ప్రమేయం వల్ల మీ సంబంధంలో సమస్యలు తలెత్తవచ్చు. జాగ్రత్త. కొత్త సమావేశాలు, పరిచయాలు ఈరోజు మీకు లాభదాయకంగా ఉంటాయి. వీరి ద్వారా మీకు కొన్ని మంచి అవకాశాలు లభిస్తాయి. మీ సామాజిక వర్గం విస్తరిస్తుంది. కొన్ని ఊహించని వ్యక్తుల వల్ల మీకు కొంత అసౌకర్యం కలగవచ్చు. విద్యార్థులకు ఈరోజు విద్యారంగంలో చక్కటి పురోగతి కనిపిస్తోంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తోంది. కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతోంది. అయితే మిత్రులతో కలిసి చదువుకోవడం వల్ల కొన్నిసార్లు ఏకాగ్రత దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మెరుగవుతాయి. ఇతరులతోనూ వ్యాపారంలోనూ మీ సంభాషణలు, చర్చలు విజయవంతమవుతాయి. ఈరోజు మీరు సంస్కృతి, సంప్రదాయాల పట్ల ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు. పాత ఆచార వ్యవహారాలను తెలుసుకోవడానికి, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడానికి ఇది మంచి సమయం. కుటుంబంలోని పెద్దలతో కలిసి సాంస్కృతిక విషయాలపై చర్చించడం ద్వారా మంచి జ్ఞానాన్ని పొందవచ్చు. కళలు, సాహిత్యాల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. ఆధునిక ఆలోచనలు, సంప్రదాయ విలువలకు మధ్య ఘర్షణ తలెత్తవచ్చు. ముఖ్యంగా కుటుంబంలోని యువకులతో ఈ విషయంలో అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు. సంస్కృతి పేరుతో అనవసరమైన ఆచారాలపై దృష్టి పెట్టడం వల్ల సమయం వృధా కావచ్చు. వాదనలకు తావివ్వకుండా ఇతరుల అభిప్రాయాలను గౌరవించాలి. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. మీ మంచి పనులు, సేవలకు అందరూ మిమ్మల్ని ప్రశంసిస్తారు. మీరు చేసే పనుల వల్ల మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈరోజు మీలో సృజనాత్మకత వెల్లువెత్తుతుంది. కొత్త ఆలోచనలు, వినూత్నమైన పనులు చేయడానికి మీకు ప్రేరణ లభిస్తుంది. కళలు, సంగీతం, రచన వంటి రంగాలలో మీరు రాణించగలరు. స్నేహితుల విషయంలో ఈరోజు కొంత అప్రమత్తత అవసరం. కొందరు స్నేహితుల వల్ల మీకు చిన్నపాటి చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 1. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.